శ్రీ విష్ణు కామెడీ బాగా చేస్తాడు. సింగిల్ హ్యాండ్తో మూవీని సూపర్ హిట్ చేస్తాడు. కానీ ఎప్పుడో ఒకసారి వస్తాడు. లాస్ట్ ఇయర్ అయితే ఒక్క చిత్రమే విడుదల చేశాడు. అలాంటి హీరో ఇప్పుడు సింగిల్ డే 2 కొత్త చిత్రాలు విడుదల చేసి రికార్డుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీ విష్ణు వర్సెస్ శ్రీ విష్ణు బాక్స్ ఆఫీస్ క్లాష్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఫిబ్రవరి 27న టాలీవుడ్ లో ఏం జరగబోతోంది? శ్రీ విష్ణు నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయా? గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకే హీరో నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో నాని నటించిన చిత్రాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు శ్రీ విష్ణుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఓటీటీ కంపెనీస్ డిమాండ్ ఉండడం వల్లే అని తెలుస్తోంది. గత ఏడాది దీపావళికి తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన 2 చిత్రాలు డ్యూడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకే రోజు విడుదలకు సిద్ధం కాగా, సరిగ్గా రిలీజ్ కి ముందు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాయిదా పడింది. ఇప్పుడు శ్రీ విష్ణు చిత్రాల్లో విష్ణు విన్యాసం పోస్ట్ పోన్ కావడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. మృత్యుంజయ్లో శ్రీ విష్ణుకు జోడీగా రెబ్బా మోనిక నటించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.